ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే, విజయ్ అసలు వాస్తవానికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాలి కదా! ఎక్కడ ఆగింది అసలు విజయ్‌ది ప్రమాణ స్వీకారం ప్రక్రియ ఇదని మాట్లాడుకుంటున్న సందర్భంలో, ఎక్కువ మంది చెప్పేదేంటంటే, విజయ్ కాంగ్రెస్‌తో కలవటమే బీజేపీ పెద్దలకి కోపమొచ్చేసింది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కండిషన్ వచ్చేసేలేకి మతతత్వ పార్టీలతో కలవనని చెప్పి హామీ ఇస్తేనే మేము మీతో పొత్తుకి అంగీకరిస్తామని చెప్పి కాంగ్రెస్ కండిషన్ పెట్టడంతోటి బీజేపీ పెద్దలు అది జీర్ణించుకోలేక ఆపారు అని చెప్పి కొంత విశ్లేషకుల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో కొంత పాలిటిక్స్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. దేనికి ఇదంతా జరిగింది అయిందంటే, జనరల్గా ఇప్పుడు గవర్నర్ దగ్గరికి విజయ్ ఇదిగో నాకు ఇంత మద్దతు ఉంది, నన్ను ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించింది, 2 వారాల్లో నేను బల నిరూపణ చేసుకుంటాను అని చెప్పి విజయ్ అడిగినప్పుడు గవర్నర్ గారు సానుకూలంగా స్పందించే విధానం ఉంటుంది. ఎక్కడైనా కానీ అతిపెద్ద పార్టీని గవర్నర్ గారే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. కానీ విజయ్ విషయంలో జరగల. మీకు గుర్తుందో లేదో, గోవా ఎలక్షన్ 2017 మనోజ్ పార్కర్ గారు ఆ టైంలో అతిపెద్ద పార్టీగా గోవా ఎలక్షన్లో కాంగ్రెస్ వచ్చింది. రెండో పార్టీగా బీజేపీ వచ్చింది 13 సీట్లు. ఇక కొంతమంది ఎవరైతే ఇతర స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ ఉంటారు చూడండి, వీళ్ళు కొన్ని సీట్లు వచ్చినాయి. కానీ ప్రభుత్వ ఏర్పాటుకి బీజేపీ అడగంగానే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అయినా కానీ బీజేపీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు అక్కడ గవర్నర్ గారు. ఇక యడ్యూరప్ప గారి విషయంలో కర్ణాటకలో ఆల్రెడీ చూసాం. ఇక్కడ కానీ ఇంత భారీగా గెలిచినటువంటి విజయ్ గారిని మాత్రం ఆహ్వానించకపోవటం ఆశ్చర్యం కలుగుతూ ఉంది. బల నిరూపణ చేసుకొని అప్పుడు ప్రమాణ స్వీకారం చేయమని అడగటం మాత్రం ఖచ్చితంగా ఇది బీజేపీ పెద్దల హస్తం ఉందేమని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక రెండో అంశం, క్లియర్గా విజయ్ గారికి నిన్నటి వరకు హై సెక్యూరిటీ ఉంది సీఎం లెవెల్లో. ఆయన గెలుస్తున్నాడు, 108 సీట్లు ఆ మధ్యన వచ్చినాయి అని పొద్దున 11-12ంటికి మనకు అర్థమయ్యేటప్పటికి ఆ టైంకి ఇంకా పూర్తిస్థాయి మెజారిటీ ఆయన నిరూపణ ఇదేం జరగకముందే మెజారిటీ వచ్చే ముందే పోలీసు వారు అక్కడికి వెళ్ళిపోయి భారీ కాన్వాయ్లు పెట్టేశారు సీఎం లెవెల్లో. ఆయన ఆ కాన్వాయ్ ఏం వాళ్ళలేదు, ఆయన సొంత వెహికల్తోనే ఎక్కడికి వెళ్ళాడు. కాకపోతే వెనక ముందు పోలీసు వారు ఉండేవాళ్ళు. నిన్న రాత్రి గవర్నర్తో భేటీ తర్వాత నిన్న రాత్రి అర్ధాంతంగా ఆ కాన్వాయ్ మొత్తం తీసేశారు. ఎవరు చెప్తే తీసేశారు, ఎవరు చెప్తే పెట్టారు? ఆ తర్వాత నిన్న ఒక్కసారిగా స్పెక్యులేషన్ ఏమొచ్చిందంటే, ఏఐడిఎంకే కలిసి పోటీ చేయబోతున్నాయి, అది ఇది అని కలిసి వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి నిన్న పెద్ద ఎత్తున వార్తలు వచ్చేసినాయి. దీంతో ఊహించిన విధంగా అసలు బద్ధశత్రువులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా కలుస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చే సందర్భంలో స్టాలిన్ గారు ఇదైతే నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసిద్ది అని చెప్పి జాగ్రత్త పడుతూ, మేము విజయ్ గారిని ప్రభుత్వ ఏర్పాటు చేయమని మేము కోరుతున్నాం, ఆయన చేయాలి, అతిపెద్ద పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి, ప్రజలు ఆయనకు విజయాన్ని అందించారు కాబట్టి ఆయనే చేసుకోమనండి, మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించము. కానీ విజయ్ గారు ప్రభుత్వ ఏర్పాటుకు 6 నెలలు అసలు మేము టైం కూడా ఇచ్చేస్తాం, ఏం చేస్తాడో మేము చూస్తాం, ఆ తర్వాత విజయ్ పరిపాలనపై మేము విమర్శలు చేస్తాం, ఏఐడిఎంకేతో మేము కలిసే అంత సీన్ లేదు, అక్కడ మేము కలము 5 అని చెప్పి డిఎంకే తరపున ఆయన చెబుతూ 2500 నెలవారీ మహిళలకు ఇచ్చేది ఆయన అది అసంభవం, జరగదు, 1000 రూపాయలు మేము ఇచ్చినంటే అది కంటిన్యూ చేయమనండి అని చెప్పి స్టాలిన్ గారు అయితే మాట్లాడటం జరిగింది. ఆఖరికి స్టాలిన్ గారికి ఈరోజు పొద్దున్నే ఆయన వాకింగ్కి వెళ్తున్నా కూడా భారీ కాన్వాయ్ ఉంది సెక్యూరిటీ. ఇక్కడ వచ్చేసరికి విజయ్ గారికి లేదు. అంటే ఏదో జరుగుతుంది, ఎవరో మ్యానిపులేషన్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంకొక రకంగా అర్థమవుతూ ఉంది. ఇక డిఎంకే వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో వాళ్ళతో కలిసి పోటీ చేసినటువంటి సిపిఐ వాళ్ళని అయితే కొంత బ్యాక్ ఎండ్గా ఆయన లాగటం జరిగింది. విజయ్ గారికి మద్దతు ఇస్తారు పిఎంకే వాళ్ళు, సిపిఐ వాళ్ళు అంటే స్టాలిన్ గారు వాళ్ళని ఆపే ప్రయత్నం చేశాడు, అది సక్సెస్ అయ్యాడు. ఇక మరి విజయ్ గారు మరి ఎలా ఆ మిగిలినటువంటి ఎమ్మెల్యేలని మద్దతు కూడగొట్టుకుంటాడో చూడాలి. ఏఐడిఎంకే వాళ్ళు అయితే ఆల్రెడీ రిసార్ట్కి కూడా తరలిచ్చారు. ఏఐడిఎంకేలో దాదాపు 30 మంది ఏదో చీలిక వర్గం వచ్చేసింది, విజయ్ గారికి మద్దతు ఇస్తున్నారు, 5 వార్తలు వచ్చినాయి. కానీ అదేం లేదు అని చెప్పి పళనిస్వామి గారే చెప్పారు. మరి రిసార్ట్ రాజకీయాలు ఎందుకు తెరలేపారో అది కూడా చూడాలి. మరి అంతిమంగా విజయ్ గారికి మాత్రం ఇది క్రూషియల్ టైం, ఎలా ఆయన బల నిరూపణ చేసుకుంటాడు అని చెప్పి ఇప్పటికే ఆయన అభిమానులు భారీగా విజయ్ గారి ఇంటి దగ్గరకు చేరుకొని కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ విజయ్ గారి ప్రమాణ స్వీకారానికి అడ్డుపడుతున్నారని చెప్పి ఆయన వేరే అభిమానులు కొంతమంది ఏడవటం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటి హైడ్రామా నడుమున విజయ్ గారి ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారని చూడాలి. స్టాలిన్ అయితే అడ్డం పడనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇంకా బహుశా ఇంకా విజయ్ గారికి అయితే ఇబ్బంది అయితే కలక్కపోవచ్చు ఇక్కడ.